ఇవాళ ఆయన ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో చివరిగా ఆయన ప్రసంగం చేసినటువంటి సందర్భం ఈ ఫోటో. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఆయన బాడీ స్టైల్ ఏ విధంగా మార్చుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి నిజంగా కుటుంబం మీద ఆయనకి ఇబ్బంది లేదు, కుటుంబ సమస్యలు, ఫ్యామిలీ అద్భుతంగా చూసుకుంటారు. ఆయన ఫ్యామిలీతో పాటు అనేక మందికి అక్కడ లైఫ్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తి. ఆయన మీద చాలా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడో తాగవలసిన అవసరం ఆయనకేముంది? ఎక్కడో తాగి నిజంగా రోడ్ల మీద పడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన తాగాలనుకుంటే వందలాది మంది తీసుకొస్తారు, వేలాది మంది తీసుకొస్తారు. పెద్ద పబ్బులు, బార్లు, ఏదంటే అదైనా కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఎందుకంత చిల్లరగా పోయి వైన్స్లోకి పోయి హాఫ్ క్వార్టర్ కానీ లేకపోతే ఫుల్ బాటిల్ కానీ హాఫ్ బాటిల్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కొంతనన్నా నిజంగా మనం నిందలేయడప్పుడు, మన అవమానానికి గురి చేసేటప్పుడు కొంతవరకన్నా మన ఆత్మసాక్షి ఎడిపోతుందని ఆలోచించాలి. కొంతమైనా మన మానవత్వం ఎడిపోతుందని ఆలోచించాలి. నిందలేయడం సహజమే, అవమానాలకు గురి చేయడం సింపులే, కామెంట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం సింపులే. ఎందుకోసం ఇవ్వడంటే వాడు చేసుకోవచ్చు. కానీ నిజం అనేది పైన దేవుడు ఉంటే ఆయన తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి ఆ వ్యక్తి ఫిజికల్గా ఎవడు ఉన్నాడో వాళ్ళకు మాత్రం తెలుస్తుంది.